రమ్మా, అలా కూర్చో. వద్దు, నేను నించుంటాను. లేదంటే అలా కూర్చో. నేనేం చెప్తానని చూస్తున్నావా? మనిషిగా నేనిక్కడున్నా బయట ఏం జరుగుతుందో మొత్తం నాకు తెలుసు. నీ వల్లేగా ఆటో అబ్బాయిని బాలాని పోలీసులు తీసుకెళ్ళింది. నువ్వు అర్ధరాత్రి ఇక్కడికొచ్చి వెళ్ళిన తర్వాతే పోలీసులు వాళ్ళని తీసుకెళ్లటం నీ వల్లేనని నాకు అర్థమైంది. మీరు అనుమానించింది నిజమే. నేను శివప్రసాద్ ప్రేమించుకునే వాళ్ళవాంటి. ప్రేమించుకునే వాళ్ళమంటే ఇప్పుడు కదా? నాకు ఆ ప్రేమ ఇంకా ఉంది. అయితే అలా చెప్పు. ఇంట్లో నాకు పెళ్లి చేయాలని నిశ్చయించిన వెంటనే శివప్రసాద్తో పారిపోవాలని అనుకునే ఆ రోజు నైట్ ఇక్కడికి వచ్చాను. అవన్నీ నాకు తెలుసులేమ్మా. ఈ విషయం నాకు, బాలాకి, ఆ ఆటో బైక్ మాత్రమే తెలుసు. వాళ్ళు ఇంకెవరితోనూ చెప్పలేదు. అందువల్ల అసలు ఏం జరిగింది? ఏదో గౌరవంగా పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ బతికే బాలని అవమానించారు. నువ్వు ఆ ఆటో బైక్ కలిసి ఎలాగైనా బతకండి, కానీ బాలకి మీ వల్ల వచ్చిన చెడ్డ పేరు మోసపోవాలి. ఏమిటి, నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉందిగా? తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తారు, డబ్బు పోసి చదివిస్తారు, మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చెయ్యాలి అనుకుంటారు. అలాంటప్పుడు నీలాంటి ఆడపిల్లలు ఎవరినో చూసి ప్రేమించావని వాళ్ళతో లేచిపోతారు. మీ అమ్మా నాన్న కన్నీరే అతనితో వెళ్లకుండా చేసి నువ్విక్కడ కూర్చొని ఆడవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మా బాల భవిష్యత్తు నాశనం చేసినందుకు సమాధానం చెప్పాలి. నేనేం చెయ్యాలో చెప్పండి. ఎవరితో నువ్వు లేచిపోవాలి అనుకున్నావో అతన్నే పెళ్లి చేసుకో. ఇప్పుడు నువ్వు అనుకుంటావు అమ్మా నాన్న కన్నీరే వెళ్లకుండా ఆపిందని. మీ అమ్మా నాన్న కన్నీటికంటే నాకు మా బాలే ఎక్కువ. నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం నాకు. బాలకి ఆటో అబ్బాయికి అక్రమ సంబంధం ఉందని అంటున్నారు. ఈ సమయంలో నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటేనే విషయం ఏమిటని అందరూ అడుగుతారు. అప్పుడు నిజమేంటో నువ్వు వాళ్ళతో చెప్పాలి. బాలక్క మీద తప్పలేదని ఎవరితో అయినా నేను చెప్తాను. మైకు పెట్టుకొని చెప్పగలవా? లేదుగా. అందువల్ల నేను చెప్పినట్టుగా చెయ్యి. నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావంటే ఊళ్ళో వాళ్ళు ఇక బాల గురించి ఆటో అబ్బాయి గురించి మాట్లాడడం మానేస్తారు. మళ్ళీ పిల్లల యథా ప్రకారం ట్యూషన్లకి వస్తారు. ఇక మా భోజనాలకి లోటు ఉండదు. ఇది నీ ముఖం చూసి చెప్పాలని నీతో మాట్లాడాలి అన్నాను. ఆ ఒక్క విషయం వల్లే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఆ సమస్య నువ్వే తీర్చాలి, లేదంటే మా కుటుంబం నడి రోడ్డున పడిపోతుంది. ఏమిటి బంగారం, నాకంటే చాలా టెన్షన్గా ఉన్నావు నువ్వు? దాని కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ సరిచేయడానికి నేను ట్రై చేస్తూనే ఉన్నా. ముందు సరిచేయాల్సింది ఇల్లు ఇంకా స్థల సమస్య. చట్టపూర్వకంగా ఇవి మన పేరు మీద ఉన్నాయిగా. అందుకేనా మీరు వేణుబావ రాగానే అన్నిటికీ సరే సరే అన్నారు? ఆ టైంలో అలా చేయడమే కరెక్టే. లేదంటే బాడీ చెడిపోతుంది. మన ఈ ఇంట్లోనే ఉండాలని ఏం రూల్ ఉందండి? ఏ రూలు లేదు. నేను ఎన్నిసార్లు చెప్పాను ఇది ఏదైనా రిసార్ట్కు లీజుకి ఇచ్చేద్దాము అని. నువ్వే ఒప్పుకోలేదు. లీజ్ గురించి కాదు, ఈ ఇంటి గురించే మాట్లాడుతున్నాను. మీ పేరు మీదే కదా ఉంది. ఇప్పుడైతే వేణుబావకి అత్తయ్యకి ఎవ్వరికీ తెలియకుండా అమ్మేయచ్చు. ఆ తర్వాత హక్కు అనే పేరుతో ఎవరు రారు. ఇంకా సతీష్ బావ అక్క సమస్య కూడా ఉండదు. నీ ఐడియా చాలా బాగుంది, కానీ ఇప్పుడు మనం దీన్ని నమ్మామంటే మనమే నష్టపోతామే. అందరూ ఇప్పుడు ఎదురు తిరిగి ఈ ఇంటి రైట్స్ కోసం వచ్చారంటే మన ఇక్కడ నుండి ఒట్టి చేతులతో వెళ్లాల్సి వస్తుంది. దానికంటే ఇదే మంచిది కదండి. మన ఈ ఇంటిని అమ్మేయచ్చు. బాగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం.
ఎక్కువగా ఆలోచిస్తే ఏమి జరగదు. మన ఇంకా కూడా ఈ ఇంటిని పట్టుకొని ఎలాడితే అసలు ఏమీ జరగదండి. వేణుబావ శిక్ష ఇక్కడికి వచ్చేలోపు ఈ ఇంటిని అమ్మేయటమే మనకి మంచిదండి. చేయి దాటి వెళ్ళిపోయాక అయ్యో అరెస్ట్ చేసిండొచ్చని అనుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదండి. ఇంకొకరికి భయపడి ఇల్లు అమ్మేయడం అంత మంచిది కాదు. కానీ నువ్వు చెప్పినట్లు మనకందరూ ఎదురు తిరిగి ఏమైనా చేస్తే మనకు సమస్య అవుతుంది. చేతిలో ఉన్నది పోకుండా ఇంకొకటి ఖచ్చితంగా దొరకదండి. ఈ విషయంలో చిన్న నష్టం చూస్తే పెద్ద నష్టం వస్తుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం. ఇలా చూడు, మనకిలాంటి ఒక ప్లాన్ ఉందని ఎవ్వరికీ తెలియకూడదు. మంచి ఒక పార్టీ దొరికి అమ్మేశాక తెలిస్తే చాలు. అవును, వాళ్ళిద్దరూ ఇంతసేపు మాట్లాడుతున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు? నువ్వెందుకు అదంతా అడుగుతున్నావు? నీకు చదవడానికి ఏమీ లేదా? అంటే మాత్రం ఏం చేస్తావు? సితారా ఆంటీ వచ్చిందా? బామ్మ రూమ్ లో ఉన్నారమ్మా. తినడానికి ఏం తీసుకుని రాలేదా? అన్నీ తినేవేరా, వండుకొని తినాలి. వాడికి స్నాక్స్ తీసుకురాలేదుగా, అందుకే. నువ్వు బెంగళూరుకి వెళ్ళలేదా? ఇక్కడి నుంచి దూరంగా వెళ్తే ఒక రిలీఫ్గా ఉంటుందనుకుని వెళ్ళాను. అదిటివ్వమ్మా, నేను తీసుకువెళ్ళి పెడతాను. నా వల్ల కావట్లేదు. ప్రతిరోజు గడపడానికి నేను చాలా బాధపడుతున్నానక్క. నేను మధ్యలో శివప్రసాద్ని కలిశాను. నాకు బాగా తెలుసు శివప్రసాద్ జీవితంలోనూ మీ జీవితంలోనూ జరిగిన సమస్యకి కారణం నేనేనని. నువ్వేం బాధపడద్దు, అలా జరగాలని రాసుంది, అందుకు కారణం నువ్వయ్యావు అంతే. మీ కుటుంబంలో వాళ్ళందరినీ మోసం చేసి పారిపోవాలనుకున్న మీకు ఇక్కడ మీట్ చేయొచ్చని చెప్పిందే తప్పు. అందుకు శిక్ష నాకు దొరికిందనే అనుకుంటున్నాను. ఒక ప్రశాంతత కోసమే మిమ్మల్ని చూద్దామని వచ్చాను. ఇలా మాట్లాడి నన్ను మళ్ళీ కష్టపెట్టద్దక్కా. శివప్రసాద్ ఏమో నన్ను దూరంగానే పెడుతున్నాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానో కూడా వినట్లేదు. అందుకు సమయం గడిచిపోయింది కదా. పెళ్ళే వద్దనుకున్న ఒక మనిషికి పెళ్లి ఆశ చూపించింది ఒక అమ్మాయి. జీవితాన్నే మలుపు తిప్పే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు తనని వద్దు అని వెళ్ళిపోయింది. తను మనిషే కదా, తనకుండవా కోపాలు తాపాలు? ఇప్పుడు నిశ్చయించిన పెళ్లి కూడా క్యాన్సిల్ చేస్తానని చెప్పానక్క. రోజుకొక మాట మాట్లాడే అమ్మాయిని ఎవరు నమ్ముతారు? మనస్ఫూర్తిగా చెప్పానక్క. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అయితే పారిపోవాలని ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నావా? మీరు కూడా ఇలా హర్ట్ చేస్తున్నట్టు మాట్లాడొద్దు. నాకు కాస్త హెల్ప్ చేయండి. ఈ పెళ్లి వదిలి బయటికి రావాలనుకునే నిర్ణయం మనస్ఫూర్తిగా తీసిందే అని శివప్రసాద్తో చెప్పాలి. ఇక మీ పెళ్లి గురించి నేనెలా మాట్లాడగలను? ఉన్న దారులన్నీ నువ్వేగా మూసేశావు. మీకొచ్చిన చెడ్డ పేరుకి కారణం నేనే కదక్కా. మీ జీవితం గడపడానికి ఆదాయం కూడా నా వల్లే ఆగిపోయింది. ఇదంతా నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే. అదెలా మార్చాలో నాకు తెలియట్లేదు. కానీ మీకు ఒక ఉద్యోగం రెడీ చేయడానికి నా వల్ల అయిన ప్రయత్నం నేను చేస్తానక్క. అంతవరకు ఇంటి ఖర్చుల కోసం ఇది ఉంచండక్క. పస్తులుండడం నాకు నా బిడ్డలకి అలవాటేలే. చేతులు చాపేలా ఉంటే లక్షలు సంపాదించే మా అన్నయ్య ఫోన్కి ఒక్క ఫోన్ చేస్తే చాలు. కానీ ఎందుకు చేయట్లేదు? ఇక ఎవరి సహాయంతోనూ బతకూడదు అనే కదా. నీకేం చెప్తున్నానో అర్థమైందా? నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. నీ అనుభవాల్ని బట్టే నువ్వు మాట్లాడేది, ప్రవర్తించేది. తప్పుని మార్చుకుని బతకాలి అనే మనసుంది. ఇంట్లో వాళ్ళు నిర్ణయించిన పెళ్లికి ఇంకా కొద్ది రోజులేగా ఉన్నాయి. పాత విషయాలన్నీ మర్చిపోయి వెళ్ళి పెళ్లికి రెడీ అవ్వు. దానికి నేను రెడీగానే ఉన్నానక్క. మనసు మార్చడానికి కాదు,
పెళ్లి మార్చడానికి. శివప్రసాద్ నా జీవితంలో మళ్ళీ వస్తారా లేదా అని నాకు తెలీదు. నా తలరాత ప్రకారం జరుగుతుంది. కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు నాకుంది. అందుకోసం ఈ పెళ్లి వద్దని చెప్తాను. ఇదేవి పగ తీర్చుకోవడానికి కాదు, నా సంతోషం కోసం తీసుకునే నిర్ణయం. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? 2 రోజులు ఇంట్లో ఉంటేనేమో ఎక్కడికి వెళ్ళవా అంటున్నావు, బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నావు. ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఉండడానికి ఒక మంచి ఇల్లు వెతకండి. ఇప్పుడు ఇంటికేం సమస్య? ఇక్కడ నుంచి త్వరలోనే మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలా వెళ్ళిపోవటానికి మనం ఏం అద్దెకుంటలేదు కదా. అదే సమస్య. ఏ అగ్రిమెంట్ లేదు కాబట్టి గెంటేయటం చాలా ఈజీ. ఇంతకు ముందు బాలాని గెంటేసినట్టే పోలీసులు తీసుకొని ఇక్కడికి వస్తారు వాళ్ళు, మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇక్కడ ఉంటున్నామని. వాడు అలా చేయడానికి ముందే మన ఆస్తి కోసం మనం ఒక చిన్న కంప్లైంట్ పెడదాం. అప్పుడు ఆ కేసుని ఎలా జరిపిస్తారు మీరు? కేసే కదే, అది అలాగే జరుగుతుంది. అది దాని దారిలో అది వెళ్తుంది, మనం రోడ్డు మీదకి వస్తాం. నువ్విలా వంకరి టింకర్గా మాట్లాడకుండా విషయం ఏంటో నేరుగా చెప్పు. సుమేష్ ఈ ఇంటిని రెస్టారెంట్ వాళ్ళకి అద్దెకి ఇవ్వబోతున్నాడంట. మెంబర్ కృష్ణనే నాతో ఈ విషయం చెప్పారు. మెంబరా? వాడితో ఎవరు చెప్పారు? సుమేషే చెప్పుంటాడు. అయితే ఆ విషయం మనతో ఎందుకు చెప్పలేదు? మనకి తెలియకుండా ఉండడం కోసమే కదా తను ఇన్ని దారులు వెతుకుతుంది. అది జరిగినట్టే. ఊరికే మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ ఇంటిని అద్దెకిచ్చారంటే మనం రోడ్డు మీద పడాల్సిందే. చూడండి, వెళ్ళడానికి మనకి ఏ నీడా లేదు, గుర్తుంచుకోండి. వాడి ప్లాన్ సక్సెస్ అవుతావు, నేను చెడగొడతాను చూడు. అది ఇక మీటే కనిపెడతారు కదా. వద్దు, అది నా దగ్గరుంది. ఎలాగైనా సరే అమ్మని ఇక్కడికి తీసుకురావాలి. అత్తయ్య తిరిగి ఇక్కడికి వస్తారా? మనం రప్పించాలి. సుమేష్ ఈ స్థలం మొత్తాన్ని అమ్ముతున్నాడని అమ్మని నమ్మించామే అనుకో, అప్పుడు అమ్మ ఖచ్చితంగా ఉండదు అక్కడ. అమ్మ ఇక్కడికి వచ్చిందంటే మనం తప్పించుకోవచ్చు. వయసైపోయిన అమ్మని బయటికి పంపించి దీన్ని ఎలా అతికిస్తాడు? అది కరెక్టే, కానీ అత్తయ్య పరిస్థితి చూస్తే అన్నిటిని వదిలేసుకున్నట్టే అనిపిస్తుంది. ఏమే, అది నీ వల్ల కాకపోవచ్చు, కానీ మా అమ్మ గురించి నాకు తెలుసు కదా. లెగిసి నిలబడే అంత ఓపిక వచ్చిందనుకో, ఆ సెకండే మా అమ్మ పాత మనిషిలా మారిపోతుంది. సుమేష్ ఈ స్థలాన్ని అమ్ముతున్నాడని తెలిస్తే అమ్మ అక్కడ ప్రశాంతంగా ఉండదు. ఒక పని చేయి, నువ్వు మధ్యాహ్నం తర్వాత లీవ్ పెట్టు, మనం అక్కడికి వెళ్ళొచ్చేద్దాం. నేనెందుకండి, మీరు ఒంటరిగానే వెళ్ళరండి. అలా ఏం కుదరదు. అమ్మ ఇక్కడికి రావాలంటే నువ్వు కూడా నాతో రావాలి. కోడలు వచ్చి అడుక్కుంటే అత్తగారికి సంతోషంగా ఉంటుంది. మా అమ్మకు కూడా ఆ సంతోషాన్ని దక్కనివ్వు. ఏమే, మనం ఏదో ఒకటి చేసి అమ్మని ఇక్కడికి తీసుకుని రావాలి. అమ్మా మహంకాళి జగన్మాత కాపాడమ్మా తల్లి. ఇదేంటి, ఏం చెప్పకుండా వెళ్తుంది? వెళ్తున్నామా లేదో చెప్పకుండా వెళ్తుంది. ఏమే అనిలా, అనిలా ఆగవే. చెట్టుని కట్టిపడేసారు, ఎందుకో అర్థం కావట్లేదు. అయినా కానీ వినువేం చేయడు అని చెప్తారు. పట్టుకోరా నన్ను. ఒరే బుద్ధి తక్కువడా, దోషం కాదురా నన్ను. సరే సరే. అయ్యో, మన ఇల్లు ఓనర్ ఉన్నారు కదా, ఆయన ఇంకెవరినో తీసుకొని వస్తున్నారు. నువ్వు తలుపు తీయద్దు సరేనా? కిటికీ తీసి మాట్లాడితే సరిపోతుంది. నేను కూ కూ అని అరుస్తాను, అప్పుడు నువ్వు మాట్లాడడం ఆపేసి కిటికీలు మూసేయాలి సరేనా? ఎందుకని? నేను చెప్పినట్టు చేస్తే చాలు, నేను అక్కడ ఉంటాను. నన్ను కాదురా, గేట్లు పట్టుకో. పట్టుకోరా. పట్టుకున్నాను కదా, నన్ను పట్టుకోరా. జాగ్రత్తగా ఎక్కండి. గట్టిగా పట్టుకోరా.
నా వల్ల చెయ్యి లేపలేనురా, నువ్వే కొట్రా. ఎవరిని నన్ను కొట్టమంటున్నారు? ఒరే బెల్లు కొట్రా. ఎందుకురా నువ్వు ఇలా కొడతా ఉంటావు? ఇంతకు ముందు నువ్వేనా స్కూల్లో బెల్లు కొడతా ఉన్నావా ఏంటి? ఎవరు తలుపు తెరవట్లేదేంట్రా? అలాగైతే మళ్ళీ కొడతాను. ఏం కావాలి మీకు? అదిగో తలుపు తీశారు కదా. ఒరే దొన్నపోతు, ఆ తలుపు తెరవలేదురా, కిటికీ. అది తలుపే. అయ్యో అది కిటికీరా, ఇదేరా గుమ్ము. అది కిటికీతో తలుపు. అయ్యో అలా కూడా చెప్పొచ్చు. పట్టుకోరా. మీ అమ్మ ఎక్కడా? అమ్మ ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఇంటర్వ్యూకి వెళ్ళింది. నన్ను చూడొద్దు, ఆవిడ అడగండి. ఇలా చూడమ్మా, నా హాస్పిటల్ ఖర్చులు కలిపి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకోకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. వెళ్ళి కూర్చోరా. అప్పుడు మిమ్మల్ని పట్టుకోవాలి కదా. నన్ను పట్టుకోకుండా వెళ్ళి కూర్చోరా. ఇప్పుడు కూర్చుంటా చూడండి. రేయ్ నిన్ను అక్కడ కూర్చోమనలా, ఇక్కడ కూర్చోరా. ఇదిగో వస్తున్నా. ఇది చాలు కదా. స్ట్రైట్ గా కూర్చోరా. ఇంటద్దె అడగడానికి వచ్చారా? అది ముందు కావాలి, ఆ తర్వాత నష్టపరిహారం కూడా ఇవ్వాలా. అప్పుడే నీ ఇక్కడి నుంచి వెళ్తాను. ఏదైనా చెప్పి నన్ను భయపడించాలనుకోవద్దు. అమ్మ అద్దె ఇవ్వడం గురించి ఇంట్లో మాట్లాడింది. అమ్మ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకురావడానికని వెళ్ళింది. అది నాకు ఇవ్వటానికని నీకు తెలుసా? ఇంకెవరికి మేము డబ్బు ఇవ్వాల్సింది లేదు. నేను రేపు ఒకరోజు చూస్తాను. అప్పుడు కాడ ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. అఖిలా, ఏంటి బామ్మా? అక్కడ ఎవరమ్మా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను వెళ్తాను. నువ్వు ఎందుకురా సౌండ్ ఇస్తావు? నేను సౌండ్ చేయలేదు. మీ అమ్మ రాగానే చెప్పు. ఇక్కడ చాలా రోజులు ఉండొచ్చు అనుకుంటున్నారేమో. నన్ను పట్టుకోరా. జాగ్రత్త. గట్టిగా పట్టుకోరా. మీరు నడవండి, మీరు భయపడద్దు. నేనున్నాను కదా, మీరు భయపడకుండా నడవండి. అయ్యో అయ్యో ఏమైందండి? అయ్యో బాగా దెబ్బ తగిలిందా? లేపరా. వెళ్ళగా వెళ్ళగా. నడు. ఒరేయ్ బలిసినాడా, పట్టుకోరా. ఏ వాడు కాదురా, నన్ను పట్టుకోరా. నా వల్ల కావట్లేదురా, నా నడు ఇరిగిపోయినట్టుంది. ఒళ్ళంతా ఇలా బ్యాండేడ్ వేసుకోవాల్సి వస్తుందేమోరా. అయ్యో మళ్ళీ మమ్మల్ని వచ్చి భయపెట్టారంటే మళ్ళీ కిందకి దోస్తా. నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్ళి వదలరా. వాడు ఏదో ఒకటి చెప్పనిరా. మీరు రండి, వెళదాం. పట్టుకోండి. అలాగే. అయ్యో నడుముతో ఇరిగిపోయిందో. ఏదో ఒక రోజు నువ్వు నాకు దొరుకుతావురా. పెద్ద దొరుకుతానులే. ఎక్కండి నిదానంగా. అయ్యో జాగ్రత్త. అలాగే. ఇకపై వాళ్ళు రారులే. నేను హెల్ప్ చేస్తాను. నువ్వా? ఏ
ఇదంతా నేర్చుకోకూడదా? చేసి పెట్టిన తర్వాత తింటానికొస్తే చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటానులే. నేను చేస్తే ఏంటి సమస్య? ఇవన్నీ చేసే వయసు వస్తే నేనే చెప్తాను. టీచర్ అమ్మ వాళ్ళ కూతురు కూడా నా వయసే. అక్కడున్న పనులని అఖిల చేస్తుంది. ఎవరినైనా చూడగానే చేయడం కాదు, మనస్ఫూర్తిగా చెయ్యాలనిపించినప్పుడే చెయ్యాలి. ఇవన్నీ చేయడం నాకు కూడా తెలుసు. ఇది చెడిపోయింది. అలా పడేస్తే అన్ని పడేయాల్సి వస్తుంది. కింద వేసింది మళ్ళీ ఇక్కడ పెట్టకండి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? నేను చూసుకుంటాను. ఇది వాడిపోయింది. నాకేం సహాయం చేయక్కర్లేదు, నువ్వు ముందు వెళ్ళు. ఎందుకు నన్ను కొట్టారు? ఎందుకు నన్ను కొట్టారని అడిగానుగా. నేనేమైనా తప్పు చేశానా? ఇది బాగోలేదంటే బాగోలేదే. కళ్ళు, అసలు నువ్వేం పని చేస్తున్నావు? ఏమీ చెయ్యొద్దు. కళ్యాణి, ఏంటి మా సమస్య? అది దీంతోనే అడుగు. చూసావుగా ఎలా చూస్తుందో. కళ్యాణి, ఏమిటిదంతా? ఈ వెజిటబుల్స్ మొత్తం చెడిపోయింది. నేను తీసివేసినందుకు బామ్మ నన్ను కొట్టారు. చూడ్రా అన్ని ఎలా పడేసిందో. నాకు సహాయం చేయడానికని వచ్చి అన్ని బాగోలేదని మొత్తం విసిరి పడేసింది. దీన్ని 2 తగిలించినప్పుడే ఇది మాట ఉంటుందని చెప్తే నువ్వేమన్నావు? నా ముందు తప్పు చేయనప్పుడు నేనెలా కొట్టను అన్నావు. ఇప్పుడు తను చేసింది తప్పని నీకు అనిపించడం లేదా? శారదా మాకే నేనంటే ఇష్టం లేదు. అందుకే నాతో ఊరికే గొడవ పడుతున్నారు. మీకు ఎవరికి నేను వద్దంటే నేను వెళ్ళి టీచర్ అమ్మ ఇంట్లో ఉంటాను. ఇంకా నయం ఏం కాలేదు. బాంబ్ రాయమంటారా? కాసేపట్లో నొప్పి తగ్గుతుంది. ఏమొద్దమ్మా, ఇది నా పొరపాటు వల్లే జరిగింది. నేను నీ కొడుకు నమ్మి మోసపోయాను. నాకు ఈ శాస్తి కావాల్సిందే. చూడమ్మా, చిన్నప్పటి నుంచి నా 3 పిల్లల్ని ఎలాంటి కట్టుబాట్లు లేకుండా పెంచాను. దాని ఫలితం నేనిప్పుడు అనుభవిస్తున్నాను. నీకలాంటి పరిస్థితి రాకూడదు. వాడు తప్పు చేసినప్పుడు వాణ్ణి తిట్టకుండా కొట్టకుండా వాణ్ణి బుజ్జగిస్తున్నావు తల్లి. అది చాలా పొరపాటు. వాడు 6 ఏళ్ల వయసుకే వేణువులా ప్రవర్తిస్తున్నాడు. ఇక పోను పోను పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడే మార్చాలి. కొట్టైనా సరే